ప్రభునామ స్తోత్రాలు. దేవుని కృపను బట్టి మరి ఒక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ దినం అపొస్తలుల కార్యము 18వ అధ్యాయం 10వ వచనం. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు. నో వన్ ఈజ్ గోయింగ్ టు అటాక్ అండ్ హార్మ్ యూ. कोई तुझ पर चढ़ाई करके तेरी హాని నా కరేగా. అవును, హాని కలిగించేవారు చాలామంది ఉన్నారు లోకములో. హానిని తప్పించేవాడు దేవుడు. ఆయన మీద ఆనుకుంటే హాని నుండి తప్పిస్తాడు. కీర్తన 15:4 యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. మాట దేవుని పిల్లలు మాట మీద నిలబడుట అవసరం. ప్రసంగి 5:13 ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టి కొని తనకు నాశనము తెచ్చుకొనును. ఆస్తి మీద కాదు కానీ దేవుని మీద ఆనుకుంటా అవసరమైంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11 జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడో. రెండవ మరణం అంటే నరకం అన్నమాట. 144 కీర్తన దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడు దావీదు తప్పించువాడవు. 1 తిమోతి 6:9 ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులు హానికరములైన అనేక దురాశలలోను పడదురు. అట్టి మనుషులు నష్టములోను నాశనంలోను ముంచరు. సోదరి సోదరుడా, హాని కలిగించే వారు లోకంలో ఉన్నారు, కానీ హానిని తప్పించే దేవుడు నీకుతో ఉండి నడిపించునుగాక. ప్రార్థిస్తాం. ప్రభువా, మా శ్రోతలు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్య నుండి విడుదల పొంది మీ కొరకు జీవించేదాని కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.